పెహల్గావ్ అటాక్కు ప్రతీకారంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అహ్మద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సంవిధాన బచావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల మార్లవాయి గ్రామంలో ఆయన పర్యటించారు. ముందుగా గ్రామంలోని హైమన్ డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్దేశాన్ని చాటి చెప్పారు. ధ్వంసం చేసిందని మన వార్తలు వింటున్నాం. దానికి జాతీయ భారత కాంగ్రెస్గా మనం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఇండియా ఈజ్ ఫస్ట్ టు అస్. భారతదేశమే మనకు మొదట, మిగతా అన్ని సెకండరీ. ఎందుకు భారతదేశమే మొదట, మిగతా అన్ని సెకండరీ అంటే 1947కు ముందు, నేను ఎక్కువసేపు ఏం తీసుకుని 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. 1947కు ముందు ఈ దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. చాలా సంస్థానాలుగా ఉండేది. విజయశాంతి గారు ఎంపీ మన పార్టీలో ఎమ్మెల్సీగా ఉంది. ఇంకోరు గౌరవ సభ్యులు కేసీఆర్ గారు. ఈ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీ పార్లమెంట్లో, లోక్సభలో లేడు. నేను ఢిల్లీలో ఉన్నాను. నేను తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు నేను ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈరోజు చాలా గమ్మత్ ఏంటంటే, మన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం ఏదో దేశానికి సంబంధం లేని వాళ్ళుగా, ఈ దేశ నిర్మాణంతో మన సంబంధం లేని వాళ్ళుగా అంటున్నాం. 1948లో ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం అయితే పాకిస్తాన్ సైన్యాన్ని వెనుకకు తరిమి కొట్టినప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1948లో. 1971లో తూర్పు పాకిస్తాన్లో ప్రజా